హాయ్ గైస్, నమస్తే. వెల్కమ్ టు అద్వైత్ వ్లాగ్స్. ఈరోజు మనం క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్స్ చేస్తూ ఏ విధంగా మంత్లీ 30,000 నుంచి 1 lakh వరకు ఎర్న్ చేయొచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎలా అంటారా? ప్రస్తుతం పెరిగిపోతున్న ఖర్చులన్నింటినీ మేనేజ్ చేసుకోవడానికి, నెల జీతం పడి అయిపోగానే నెలంతా సర్వైవ్ కావడానికి ప్రతి మనిషికి క్రెడిట్ కార్డ్ అనేది ఒక నెసెసిటీగా మారింది. డబ్బులు అవసరం పడగానే ప్రతి ఒక్కరు రెంట్ పే అనే ఆప్షన్ ద్వారా రకరకాల యాప్స్ నుంచి వాళ్ళ క్రెడిట్ కార్డ్ నుంచి అమౌంట్స్ని వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. కానీ దీనివల్ల ప్రతి యాప్ వాళ్ళ దగ్గర నుంచి మినిమం 2 నుంచి 2.5 ఛార్జ్ చేస్తుంది. ఇదే కాకుండా బ్యాంక్స్ కస్టమర్స్కి తెలియకుండా 1% యూటిలిటీ ఛార్జెస్ అనేది వేయడం జరుగుతుంది. ఇలా క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బుల్ని బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసే సర్వీస్ని పేమెంట్ గేట్వే సర్వీస్ అంటే పీజీ సర్వీసెస్ అని షార్ట్గా అంటారు. ఇప్పుడు ఇక్కడ మనం బిజినెస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. ఏ విధంగా మనం నెలకు 30,000 నుంచి 1,00,000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు అనేది తెలుసుకుందాం. ఉదాహరణకి 1,00,000 రూపాయలకి కస్టమర్ యూజ్ చేస్తున్న యాప్స్ కస్టమర్స్ దగ్గర నుంచి 2 నుంచి 2,500 వరకు ఛార్జ్ చేస్తూ ఉంటే బ్యాంక్ వాళ్ళు తెలియకుండా వేస్తున్న యూటిలిటీ ఛార్జెస్ కింద ప్రతి 1,00,000కి 1,000 రూపాయలు అండ్ అడిషనల్గా 180 రూపీస్ జీఎస్టీ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఈ మొత్తాన్ని కౌంట్ చేసుకుంటే ప్రతి 1,00,000కి 3,200 నుంచి 3,700 వరకు ఛార్జెస్ అనేది పడడం జరుగుతుంది. అయితే ఈ పేమెంట్ గేట్వే సర్వీసెస్ గురించి రకరకాల యాప్స్ మీద డిపెండ్ అవ్వకుండా మీకున్న సర్కిల్లో మీరే ఈ పేమెంట్ గేట్వే సర్వీసెస్ ప్రొవైడ్ చేయవచ్చు. ఈ సర్వీసెస్ గురించి మేము మీకు ప్రొవైడ్ చేస్తున్న ఐడిని యూజ్ చేసి మంచి ఆకర్షణీయమైన కమిషన్ని పొందడమే కాకుండా కస్టమర్కి కూడా యూటిలిటీ ఛార్జెస్ అనేవి లేకుండా మీరు బెనిఫిట్ చేయవచ్చు. ప్రజెంట్ మార్కెట్లో యూటిలిటీ ఛార్జెస్ లేకుండా ఎవ్వరు కూడా ఇలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేయట్లేదు. కంపెనీ మీకు ప్రొవైడ్ చేసే బిజినెస్ ఐడితో మీరు పేమెంట్ గేట్వే సర్వీసెస్ మాత్రమే కాకుండా కస్టమర్కి మరెన్నో సర్వీసెస్ అందించవచ్చు. అవి ఏఈపిఎస్ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీసెస్. దీని ద్వారా కస్టమర్ ఫింగర్ ప్రింట్ని యూజ్ చేసి మనం కస్టమర్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ ఎంక్వైరీ అండ్ కస్టమర్ అకౌంట్ నుంచి క్యాష్ విత్డ్రాల్, అదేవిధంగా కస్టమర్ అకౌంట్ నుంచి మనీ ట్రాన్స్ఫర్స్ ఇన్స్టాంట్గా చేయవచ్చు. దీనికి మంచి కమిషన్ కూడా వస్తుంది. అదేవిధంగా ట్రావెల్ టికెట్ బుకింగ్స్, ఐఆర్సిటీసీ రైల్ టికెట్ బుకింగ్స్ అండ్ ఫ్లైట్ టికెట్ బుకింగ్స్, బస్ టికెట్ బుకింగ్స్ మీద కూడా మనకు మంచి కమిషన్ రావడం జరుగుతుంది. ఇదే కాకుండా బీబీపీఎస్ భారత్ బిల్ పే సర్వీసెస్ యూజ్ చేసేసి ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ బిల్, గ్యాస్ బిల్, ఇన్సూరెన్స్, రీఛార్జ్, ఫాస్టాగ్ పేమెంట్స్ వంటివి చేసి మంచి కమిషన్ పొందవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ వంటివి కూడా మీరు దీని ద్వారా చేయించవచ్చు. హౌస్ అండ్ పర్సనల్ లోన్ కోసం లీడ్ని జనరేట్ చేసి లోన్ అమౌంట్లో మంచి పర్సంటేజ్ని కమిషన్గా పొందవచ్చు. అదేవిధంగా ఎవరికైతే సిబిల్ అండ్ క్రెడిట్ స్కోర్ తక్కువ ఉంటుందో వారి కోసం కూడా క్రెడిట్ కార్డు అప్లై చేయవచ్చు. దీని ద్వారా పర్ కార్డ్ 300 నుంచి 1,500 వరకు లీడ్ జనరేట్ చేసి మీరు ఎర్న్ చేయవచ్చు. ఇవన్నీ ఒక అడిషనల్ అసెట్ అనే చెప్పాలి. ప్రతి ట్రాన్సాక్షన్కి ఇన్స్టంట్ సెటిల్మెంట్ అనేది ఉంటుంది. క్రెడిట్ కార్డ్ టు బ్యాంక్ అకౌంట్ మాత్రమే కాకుండా క్రెడిట్ కార్డ్ టు క్రెడిట్ కార్డ్ సెటిల్మెంట్స్ కూడా మీరు ఇన్స్టాంట్గా చేయవచ్చు. దీని ద్వారా మంచి కమిషన్ కూడా పొందవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ పైన కనపడుతున్న నంబర్కి కాల్ చేసి మీ ఐడిని క్రియేట్ చేసుకోండి.